అనుదిన నిత్య జీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. యెహోవా ఇల్లు కట్టించిన యెడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని యెడల దాన్ని కావలి కాయవారు మేలుకొనియుట వ్యర్థమే. కీర్తనల గ్రంథము 127వ అధ్యాయము 1వ వచనం. దేవుని చిత్తము లేకుండా ఈ లోకములో ఎవరూ ఏమీ చేయలేరు, ఏమీ పొందుకోలేరు. అయితే బాప్తిస్మిచ్చు యోహాను పరలోకం నుండి తనకు అనుగ్రహింపబడితేనే కాని ఎవడనూ ఏమీ పొందనేరుడు అని చెప్పాడు. ఆమెన్, హల్లెలూయా. దావీదు భక్తుడు దేవునికి ఒక మందిరమును కట్టించాలని ఆశించాడు. మందిరమునకు కావలసిన సామాగ్రి అంతా సమకూర్చాడు. కానీ అది దేవుని చిత్తంలో లేదు గనుక కట్టించలేకపోయాడు. తరువాత దేవుని చిత్తమును బట్టి అతని కుమారుడైన సొలొమోను మందిరమును కట్టించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమెన్. ఈ లోకములో మనమేమై ఉన్నామో అది దేవుని ఉచితమైన కృపచేతనే అయి ఉన్నాం. మనకు కలిగినవన్నీ ఆయన ఇచ్చినవే. అందుచేత మన జీవితకాలమంతయు ఆయనను సన్నుతింప బద్ధులమై ఉన్నాం. ప్రభువా, మీ చిత్తానుసారముగా మమ్ములను దీవించి మాకు కావలసినవన్నీ అనుగ్రహించమని ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనమందరము దేవుని ప్రార్థన చేసుకుందాము. ప్రభువా, మీకు వందనాలు. అవును తండ్రి, మీరిస్తేనే కానీ మేమేమీ పొందుకోలేము. మీరు కాపాడితేనే కానీ ఏది ఈ లోకంలో కాపాడబడదు. ప్రభువా, మీరు మాకు అటువంటి కృపను అనుగ్రహిస్తూ నీ బిడ్డలుగా మమ్మల్ని ప్రేమిస్తూ మేము అడుగు వాటి కంటేనూ ఊహించే వాటి కంటేనూ అనుగ్రహిస్తున్నందుకు మీకు ఎన్నో వందనములు, స్తోత్రములు చెల్లించినాం. మీకే మహిమ, ఘనత, ప్రభావం చెల్లిస్తున్నాం తండ్రి. ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలందరినీ అలాగున దీవించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మనకందరికీ తోడేండి నడిపించునుగాక. ఆమెన్. పరిశుద్ధ దేవుని మందిరం.